హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంతి. నేను ఈరోజు ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాను. మా పాప కొన్ని వెజిటేబుల్స్ ఇష్టంగా తినదు. సో నేను తన కోసం త్వరగా క్విక్గా అయిపోయే రెసిపీస్ చేస్తాను. ఎగ్ రైస్ చేయబోతున్నాను. ఈ ఎగ్ రైస్కి ఏంటంటే మనం ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను పొటాటో, క్యారెట్ తీసుకొని చేస్తున్నా. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటో, క్యారెట్, ఆనియన్, ఇంకా 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ బీట్ చేసి అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కాసేపు సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకున్న తర్వాత వేయిస్తూ ఉండాలి. కాసేపు వేయించి ఉంచిన తర్వాత మనం ఈలోపు రైస్ బాయిల్ చేసుకొని రైస్ వండి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, కుక్ చేసుకున్నది, అది దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫైనల్గా మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, కొంచెం యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా లంచ్ బాక్స్ రెడీ.